32 ఏళ్ల క్రితం తప్పిపోయిన యువకుడి కథ సుఖాంతమైంది. 3వ ఏట ఆడుకుంటూ రైలెక్కి తమిళనాడు రాష్ట్రానికి వెళ్లి కొంతకాలం తర్వాత ముంబై వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. కుటుంబ సభ్యుల కోసం కర్నూలు జిల్లా ఆదోనికి వచ్చిన వీరేశ జనార్దన్ అతని బంధువుల చెంతకు చేరారు. వీరేశ జనార్దన్ అనే యువకుడు తన తల్లిదండ్రుల ఆచూకీ తెలపాలని సోమవారం ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ను ఆశ్రయించారు. తనకు 3 ఏళ్లున్నప్పుడు రైలెక్కి తమిళనాడు వెళ్లిపోయానని, కొంతకాలం తర్వాత ముంబై వెళ్లి స్థిరపడ్డానని, కుటుంబ సభ్యుల కోసం ఆదోనికి వచ్చానని వివరించారు. తండ్రి పేరు జనార్దన్, నానమ్మ అంజనమ్మ అని తనకు తెలిసిన విషయాలు కలెక్టర్కు తెలిపారు. ఎలాగైనా తన తల్లిదండ్రుల్ని వెతికి పెట్టాలని అధికారుల్ని కోరారు. కలెక్టర్ ఆదేశాలతో విచారణ చేసిన అధికారులు వీరేశ్ కుటుంబ సభ్యుల్ని గుర్తించి వారికి అప్పచెప్పారు. కుటుంబ సభ్యుల ఆచూకీ తెలియటంతో అతను హర్షం వ్యక్తం చేశారు. మీడియాలో వచ్చిన కథనం మేరకు కర్నూలు పట్టణంలో ఉంటున్న జగదీష్ అనే వ్యక్తి ఆ యువకుడు తమ బంధువంటూ సబ్ కలెక్టర్ను ఆశ్రయించారు. తన భార్య లక్ష్మి అయిన జనార్దన్ అప్పట్లో ఆదోని పట్టణం గౌలిపేటలో ఉండేవారని, జనార్దన్ కుమారుడు వీరేశ జనార్దన్ చిన్నప్పుడే తప్పిపోయాడని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయాన్ని జగదీష్ వివరించారు. వీరేష్ తల్లి చిన్నప్పుడే సోలాపూర్కు వెళ్లిపోయిందని, తండ్రి 1997లో చనిపోయారని, నానమ్మ తండ్రి పాత చిత్రాలను చూపించారు. పూర్తి స్థాయిలో విచారణ చేసిన సబ్ కలెక్టర్ వీరేష్ కర్నూలు నుంచి వచ్చి జగదీష్ బంధువేనని నిర్ధారించి ఆయనకు అప్పగించారు.